we are going to learn about plasma membrane. This is fourth chapter. ఇది 4వ లెసన్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మనం ఏం చూసాము అంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఎంటర్ అయ్యే మెటీరియల్ ఏంటి, ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా సెల్లోనికి ఏ మెటీరియల్ ఎంటర్ అవుతాయి, సెల్ అవుట్ సైడ్కి ఏ మెటీరియల్ ఎంటర్ అవుతాయి చూసాం. తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ని కూడా చూసాం. కిస్మిస్ని వాటర్లో ఉంచితే ఏం జరుగుతుంది, అదే కిస్మిస్ని వాటర్ నుంచి తీసిన తర్వాత సాల్ట్ సొల్యూషన్లో ఉంచితే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం ఫస్ట్ లెసన్లో చూసాం. సెకండ్ లెసన్లో మనం ఏం చేస్తాము అంటే ఆస్మోసిస్ ప్రాసెస్ గురించి, ల్యాబ్ యాక్టివిటీ గురించి చూస్తామమ్మా. జాగ్రత్తగా వినండి. ల్యాబ్ యాక్టివిటీ ఆస్మోసిస్. ఆల్రెడీ మనము కిస్మిస్ని వాటర్లో ఉంచినప్పుడు కిస్మిస్లోనికి వాటర్ వెళ్ళటము, అదే వాటర్ వెళ్ళిన తర్వాత అదే కిస్మిస్ని సాచురేట్ సొల్యూషన్లో ఉంచినప్పుడు కిస్మిస్ నుంచి వాటరు సాచురేట్ సొల్యూషన్కి ఎంటర్ అయ్యే ప్రాసెస్ని చూసాం. ఆ ప్రాసెస్ని ఆస్మోసిస్ అంటాము. ఆస్మోసిస్ అంటే ఏంటి అనే డెఫినేషను నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. సమ్ మాలిక్యూల్స్ ఎంటర్ low concentrate to high concentrate medium is called osmosis. అంటే ఏంటి, కొన్ని మాలిక్యూల్స్ అనేవి లో కాన్సన్ట్రేట్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోనికి మాలిక్యూల్స్ ఎంటర్ అయితే దానిని ఆస్మోసిస్ అని అంటాము. అక్కడ మనం చూసింది అది ఆస్మోసిస్ ప్రాసెస్సే. ఆ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా ఈ కిస్మిస్ని కవర్ చేస్తున్న లేయర్ నుంచి వాటర్ కిస్మిస్లోనికి, అంటే వాటర్ కంటే కిస్మిస్లో ఉన్న లిక్విడ్ కాన్సన్ట్రేషన్ హైగా ఉంటుంది కాబట్టి వాటర్ మాలిక్యూల్స్ కిస్మిస్లోనికి ఎంటర్ అయ్యాయి. తర్వాత ఆ కిస్మిస్ని తీసుకొచ్చి సాచురేట్ సొల్యూషన్లో ఉంచితే కిస్మిస్లో ఉన్న వాటర్ అంతా సాచురేట్ సొల్యూషన్లోనికి వస్తాయి. అంటే కారణం ఏంటి, ఇక్కడ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషను సాచురేట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువగా ఉంటుంది, లోగా ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను. ఆస్మోసిస్ అంటే మాలిక్యూల్స్ ఎంటర్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. అంటే ఏంటి, ఆల్రెడీ చూసాం. మాలిక్యూల్స్ అనేవి తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోనికి ఎంటర్ అయితే దాన్ని ఆస్మోసిస్ అంటారని మనం ఇప్పటిదాకా చూసాము. దానికి సంబంధించిన ల్యాబ్ యాక్టివిటీని మనం స్టడీ చేద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్ ఏమేంటి అంటే, మెటీరియల్స్ నీడెడ్ 1 raw potato, 1 boiled potato, 2 beakers, బౌల్స్, 2 pins, వాటర్, షార్ప్ నైఫ్. ఇవి కావాల్సిన మెటీరియల్. ప్రొసీజర్: టేక్ ద రా పొటాటో అండ్ బాయిల్డ్ పొటాటో. రా పొటాటోని బాయిల్డ్ పొటాటోని తీసుకొని పీల్ ఆఫ్ ద స్కిన్స్, దానిపైన పీల్ని కట్ చేసి క్యూబ్ షేప్డ్ కప్స్ ఫ్రమ్ దెమ్ యాజ్ షో ఇన్ ద ఫిగర్. ఎలా తయారు చేయాలి, వాటిని కప్ షేప్లో తయారు చేయాలి. క్యూబ్ షేప్లో, క్యూబ్ అంటే తెలుసుగా, క్యూబ్ షేప్లో వాటిని కట్ చేయాలి, లేదా కప్ షేప్లో కట్ చేసుకున్నా ఓకే. ఏ షేప్లో కట్ చేసాము, క్యూబ్ షేప్లో పొటాటోని కట్ చేసాము. చూడండి, ఇట్లా క్యూబ్ షేప్లో కట్ చేస్తాము. ఆల్రెడీ చూసాం కప్ షేప్లో కట్ చేసుకోవాలి అని. ఇది ఒక కప్ షేప్లో కట్ చేసాం.
ప్రిపేర్ ఏ ఫ్యూ అమౌంట్ ఆఫ్ సాచురేట్ షుగర్ సొల్యూషన్. మరి ఏం చేయాలి? సాచురేట్ షుగర్ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. pour the sugar solution in the potato cup to level as shown in the figure. మరి ఏం చేయాలి? ఈ పొటాటో కప్పు తయారు చేసినాం కదా, ఆ కప్పులో సాచురేట్ సొల్యూషన్ని మనం తీసుకోవాలి ఫిగర్లో చూపించినట్లు. ఇక్కడ తయారు చేసిన సాచురేట్ సొల్యూషన్ ఏంటమ్మా అంటే షుగర్ సొల్యూషను. మార్క్ ద లెవెల్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ బై పెర్సింగ్ ద పిన్. మరి ఎంతవరకైతే మనం కప్పులో షుగర్ సొల్యూషన్ పోసామో అంతవరకు దాన్ని లెవెల్ని పిన్నుతో గుర్తించాలి. కీప్ ద పొటాటో కప్ ఇన్ ద బౌల్ ఆర్ బీకర్. ఆ పొటాటో కప్పుని ఎక్కడ ఉంచాలి అంటే బౌల్ కానీ బీకర్లో కానీ ఉంచాలి. చూడండి, సాచురేట్ సొల్యూషన్ని తీసుకుంటాము కప్పులో, దాన్ని లెవెల్ని పిన్నుతో గుర్తిస్తాము. pour water in the beaker bowl to half of the height of the potato cup. పొటాటో కప్పు హాఫ్ హైట్ వరకు బీకర్లో కానీ మనం తీసుకున్న బౌల్లో కానీ వాటర్తో ఫిల్ చేయాలి. ఎన్షూర్ దట్ ద పొటాటో కప్ డస్ నాట్ ఫ్లోట్ ఆర్ సబ్మెర్జ్ ఇన్ వాటర్. అది పొటాటో కప్లో పొటాటో కప్పు వాటర్లో ఏం కాదు, ఫ్లోట్ కాదు. ఫ్లోట్ కాకుండా ఎలా ఉండాలి అంటే సబ్మెర్జ్డ్ ఇన్ వాటర్. సబ్మెర్జ్ అంటే సగం మునిగి సగము పైకి ఉండేటట్లు ఉండాలి. చూడండి, ఈ విధంగా సబ్మెర్జ్ లాగా ఉండాలి. సగం పొటాటో వాటర్లో ఉండాలి, సగం పైకి ఉండాలి. సబ్మెర్జ్ లాగా అరేంజ్ అయి ఉండాలి. లీవ్ ద అరేంజ్మెంట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అండ్ నోట్ యువర్ అబ్జర్వేషన్. ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేసి తర్వాత పరిశీలించాలి. రిపీట్ ద అబోవ్ ఎక్స్పెరిమెంట్ బై టేకింగ్ షుగర్ సొల్యూషన్ ఇన్ ద బీకర్ అండ్ వాటర్ ఇన్ ద పొటాటో కప్. ఇప్పుడు ఏం చేయాలి అంటే రివర్స్గా చేయాలి. ఇంతకుముందు మనం పొటాటో కప్పులో సాచురేట్ సొల్యూషన్ తీసుకున్నాము. పొటాటో కప్పులో ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ని తీసుకోవాలి. బీకర్లో సాచురేట్ సొల్యూషన్ని తీసుకొని ఈ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేయాలి. నోట్ యువర్ అబ్జర్వేషన్ అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ యువర్ ప్రీవియస్ వన్. కంపేర్ చేయాలి, రెండింటిని కంపేర్ చేయాలి. అబ్జర్వేషన్ చేసి దాన్ని గమనించాలి. బై కంపేరింగ్ పొటాటో అండ్ కిస్మిస్ యాక్టివిటీస్ డూ యూ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ కామన్ అమాంగ్ దమ్. మరి ఇక్కడ పొటాటో ఎక్స్పెరిమెంట్ని కిస్మిస్ ఎక్స్పెరిమెంట్ని మనం కంపేర్ చేయాలి. రెండింటి మధ్య ఎలాంటి కామన్ లక్షణాలు ఉన్నాయో చూడాలి. వాట్ ఈజ్ ఇట్? అదేంటి? ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ యూ కెన్ కంక్లూడెడ్ దట్ వాటర్ ఆల్వేస్ మూవ్డ్ టువార్డ్స్ ద షుగర్ సొల్యూషన్. మనం అబ్జర్వేషన్లో ఏం చూసామంటే వాటరు అనేది షుగర్ సొల్యూషన్లోనికి మూవ్ అవుతుంది అని చూసాము. వాట్ మైట్ బి ద రీజన్? దీనికి కారణం ఏంటి? Such process in which water moves towards sugar solution is called osmosis. ఆల్రెడీ మనం చూసాం ఏంటి, వాటర్ అనేది సాచురేట్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతుందని. ఈ ప్రాసెస్నే ఆస్మోసిస్ అని పిలుస్తాం. ఇన్ గ్రీక్ ఆస్మోసిస్ మీన్ పుషింగ్. ఆస్మోసిస్ అంటే గ్రీక్లో నెట్టడం అని అర్థం వస్తుంది. ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు వాటర్ అనేది షుగర్ సొల్యూషన్లోనికి ఎందుకు ఎంటర్ అవుతుంది అంటే ఆల్రెడీ మనం చూసాం. లో కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్స్ హై కాన్సన్ట్రేషన్లోనికి ఎంటర్ అవుతాయని చూసాం. వాటర్లో ఉన్న మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ లోగాను, షుగర్ సొల్యూషన్లో కాన్సన్ట్రేషన్ హైగాను ఉంటుంది. మరి ఎంతవరకు మాలిక్యూల్స్ ఎంటర్ అవుతాయంటే వాటర్ కాన్సన్ట్రేషన్కి సాచురేట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యే అంతవరకు వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ సాచురేట్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతాయి. ఈ ప్రాసెస్నే ఏమన్నాము? ఆస్మోసిస్ అన్నాము. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో బీకర్లో వాటర్ని తీసుకున్నాము. కప్పులో ఏం తీసుకున్నాము? సాచురేట్ సొల్యూషన్ని తీసుకున్నాము. దీన్ని డయాగ్రామ్ చూపించి చెప్తాను, వినండి. We see that the movement of water through membrane in osmosis
ఆస్మోసిస్. మరి వాటర్ అనేది మెంబ్రెన్ ద్వారా లోపలికి ఎంటర్ అవ్వటాన్ని, సాచురేటెడ్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవ్వటాన్ని ఆస్మోసిస్ అని అంటాము. ఫ్రమ్ లెస్ సాల్యూట్ కాన్సన్ట్రేట్ టు మోర్ సాల్యూట్ కాన్సన్ట్రేషన్. ఆల్రెడీ చూసాము, లెస్ కాన్సన్ట్రేషన్ కలిగి ఉన్న సాల్యూట్ అనేది మోర్ కాన్సన్ట్రేషన్ కలిగిన సాల్యూట్ వైపుకి ప్రయాణిస్తుంది అని. ద మెంబ్రెన్ దట్ ఎలోస్ వాటర్ ఈజ్ కాల్డ్ పర్మియబుల్ మెంబ్రెన్. మరి అలా వాటర్ని ఎలో చేసే మెంబ్రెన్ని పర్మియబుల్ మెంబ్రెన్ అని పిలుస్తాము. టు అండర్స్టాండ్ హౌ మెటీరియల్స్ మే బీ మూవింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సెల్ through the cell membrane, let us do the following activities. మరి to understand how material may be moving in and out of cells through the cell membrane ద్వారా సెల్లోనికి పదార్థాలు ఎలా బయటికి వెళ్తాయి అనేది మనం ఫాలోయింగ్ యాక్టివిటీస్ చేయటం ద్వారా మళ్ళా తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్స్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇక్కడ చూడండి అమ్మ, ఈ కప్పులో ఫస్ట్ ఏం చేసాము, సాచురేటెడ్ సొల్యూషన్ని తీసుకొని అది దాని లెవెల్ని ఏం చేసాము, పిన్నుతో గుర్తించాం. బీకర్లో ఈ వాటర్ని తీసుకుంటాం. దీన్ని 1/2 అవర్ వదిలేస్తాం. వదిలేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ బీకర్లో ఉన్న వాటరు కప్పులోనికి ఆస్మోసిస్ ప్రాసెస్లో ఎంటర్ అయ్యి దీని లెవెల్ అనేది ఏమవుతుంది, ఈ సొల్యూషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు వెళ్తాయి వాటర్ మాలిక్యూల్స్ అంటే, వాటర్ కాన్సన్ట్రేషను ఈ కప్పులో ఉన్న లిక్విడ్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యేంతవరకు ఈ వాటర్ మాలిక్యూల్స్ అనేవి సాచురేటెడ్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాచురేటెడ్ సొల్యూషన్ ఏమో కప్పులో తీసుకున్నాము, వాటర్ నేమ్ బీకర్లో తీసుకున్నాము. ఈ విధంగా వాటర్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్ లోగా ఉంటుంది కాబట్టి ఈ మాలిక్యూల్స్ సాచురేటెడ్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతాయి. ఎంతవరకు, వాటర్ మాలిక్యూల్స్ కాన్సన్ట్రేషన్కి సాచురేటెడ్ సొల్యూషన్లో ఉన్న కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యేంతవరకు మాలిక్యూల్స్ ఎంటర్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ కప్పులో ఏం చూసాము, వాటర్ని తీసుకున్నాం. వాటర్ని తీసుకొని ఆ లెవెల్ని పిన్ను ద్వారా గుర్తించాం. ఈ బీకర్లో సాచురేటెడ్ సొల్యూషన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, కప్పులో ఉన్న వాటరు బీకర్లోనికి ఎంటర్ అవుతాయి. ఎంతవరకు అంటే ఈక్వల్ వాటర్ కాన్సన్ట్రేషన్తో సాచురేటెడ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యేంతవరకు ఎంటర్ అవుతాయి. ఇక్కడ వాటర్ యొక్క లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే మనకి వాటర్ మాలిక్యూల్స్ సాచురేటెడ్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతుంది అనటానికి గుర్తు. ఈ విధంగా మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ సాచురేటెడ్ సొల్యూషన్లోనికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవడానికి కారణం ఏంటి అంటే, వాటర్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషను లోగాను, సాచురేటెడ్ సొల్యూషన్ కాన్సన్ట్రేషను హైగాను ఉంటుంది. అలా లో కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్ హై కాన్సన్ట్రేషన్ వైపుకి ట్రావెల్ చేస్తే ఈ ప్రాసెస్ని ఆస్మోసిస్ అని అంటాము. Filtration activity 2. To perform this activity we need the following materials. ఈ ఫిల్టరేషన్ చేయటానికి ఫాలోయింగ్ మెటీరియల్స్ అనేవి అవసరమవుతాయి. 2 beakers, funnel, filter paper. 2 beakers, funnel అంటే గరాట, ఫిల్టర్ పేపర్స్, రిటార్ట్ స్టాండ్, షుగర్, డై, కలర్ అన్నమాట, డై అంటే, అండ్ వీట్ ఆర్ రైస్ ఫ్లోర్, బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ, 500 ml ప్లాస్టిక్ బాటిల్, కాటన్ క్లాత్. ఇవి ఈ ఫిల్టరేషన్ చేయడానికి అవసరమైన మెటీరియల్. నెక్స్ట్ ప్రొసీజర్, అరేంజ్ ద filtering apparatus as shown in the figure 4a or the alternative methods as figure 4b. మరి ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫిల్టరేషన్ ప్రాసెస్ చేయడానికి ఫిల్టరింగ్ అపారటస్ని
ఫిగర్లో చూపిన విధంగా అరేంజ్ చేయాలి. ఈ విధంగా అరేంజ్ చేయాలి. చూడండి, రిటార్డ్ స్టాండు, దానికి గరాటాని అరేంజ్ చేసాము, కింద బేకర్ నుంచాము. తర్వాత ఈ ఫనెల్కి ఏం చేస్తాము, ఫిల్టర్ పేపర్ని అరేంజ్ చేస్తాము. ఈ విధంగా డయాగ్రామ్ని మనం అపారటస్ని ఈ విధంగా తయారు చేయాలి. ఒకవేళ ఇలాంటి పరికరాలు మన కాడ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇంకోటి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇవి చూడండి, ఆల్టర్నేటివ్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేయవచ్చు. అపారటస్ని తయారు చేసి ఫిల్టర్ పేపర్ ద్వారా లిక్విడ్ని ఫిల్టర్ చేయవచ్చు. దీని ప్రాసెస్ చూద్దాం. ప్రిపేర్ మీట్ ఆర్ రైస్ పౌడర్ solution in beaker by adding 1 teaspoon of powder in 100 ml of water. 100 ml వాటర్ని బీకర్లో తీసుకొని దానికి వీట్ పౌడర్ కానీ రైస్ పౌడర్ కానీ యాడ్ చేసి ఏం తయారు చేయాలి, స్టార్చ్ సొల్యూషన్ని తయారు చేసుకోవాలి. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ టించర్ అయోడిన్ టు ద సొల్యూషన్. అలా తయారు చేసిన స్టార్చ్ సొల్యూషన్కి టించర్ అయోడిన్ని యాడ్ చేయాలి. నౌ పౌర్ ద సొల్యూషన్ ఇంటూ ద ఫనెల్. అలా టించర్ అయోడిన్ని యాడ్ చేస్తే కలరు బ్లూ ఆర్ బ్లాక్ కలర్లోనికి సొల్యూషన్ మారుతుంది. ఆ సొల్యూషన్ని ఫనెల్ ద్వారా ఫిల్టర్ చేయాలి. దెన్ అబ్జర్వ్ what remains on the filter paper or the cloth. మనం అలా ఫిల్టర్ చేసినప్పుడు మరి ఏం గమనిస్తాము, ఫిల్టర్ పేపర్ ద్వారా అన్ని పదార్థాలు లోపలికి వెళ్తాయా, రిమైనింగ్ ఏమేమి మిగిలాయి ఫిల్టర్ పేపర్ పైన, వాట్ డిడ్ ద ఫిల్టర్ పేపర్ క్లాత్ ఎలో టు పాస్ త్రూ. మరి ఏ పదార్థాలను ఫిల్టర్ పేపర్ అనేది ఎలో చేసింది బీకర్లోనికి, ఏ పదార్థాలు ఫిల్టర్ పేపర్ ద్వారా కింద ఉన్న ఫిల్టర్ పేపర్ ద్వారా ఫనెల్ నుంచి కింద ఉన్న బీకర్లోనికి ఎంటర్ అయ్యాయి. విచ్ సబ్స్టెన్సెస్ ఈజ్ నాట్ అలౌడ్ బై ద ఫిల్టర్ పేపర్ టు పాస్ త్రూ. మరి ఏ పదార్థము ఫిల్టర్ పేపర్ ద్వారా ఎంటర్ కాలేదు. వై ఆర్ సర్టెన్ సబ్స్టెన్సెస్ నాట్ అలౌడ్ టు పాస్ త్రూ ద ఫిల్టర్ పేపరు. ఎందుకు కొన్ని పదార్థాలు ఫిల్టర్ పేపర్ ద్వారా ఎంటర్ కావు గెస్. ఇప్పుడు నేను చదివిన క్వశ్చన్లన్నిటికీ ఇప్పుడు ఆన్సర్ వస్తుంది, చూద్దాము. సెల్స్ ఆల్సో యాక్ట్ ఇన్ ద సేమ్ వే వైల్ అలోయింగ్ ద సబ్స్టెన్సెస్ టు పాస్ త్రూ ద ప్లాస్మా మెంబ్రేన్. సెల్ అరౌండ్ ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అనేది కొన్ని పదార్థాలనే లోపలికి ఎంటర్ చేస్తుంది. విత్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ అబోవ్ యాక్టివిటీస్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఈ ఫిల్టరేషన్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ యొక్క నేచర్ని మనం తెలుసుకోవచ్చు. ఇట్ అలోస్ వాటర్ టు పాస్ త్రూ ఇట్. మరి ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఏంటంటే వాటర్ ఎంటర్ అవుతాయి. ఇట్ అలోస్ సర్టైన్ మెటీరియల్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు పాస్ త్రూ. అదే ఈ మెంబ్రేన్ ద్వారా లేదా ఫిల్టర్ పేపర్ ద్వారా వాటర్ ఎంటర్ అవుతాయి ఫస్ట్. రెండోది ఏంటి, వాటర్లో డిజాల్వ్ అయిన మెటీరియల్ కూడా వాటర్ ద్వారా ఎంటర్ అవుతాయి. ఇట్ విల్ నాట్ అలో సర్టెన్ మెటీరియల్ యాజ్ టు పాస్ త్రూ ఇట్. కొన్ని మెటీరియల్ మాత్రం ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా లేదా ఫిల్టర్ పేపర్ ద్వారా ఎంటర్ కాలేవు. అలోయింగ్ ఓన్లీ సర్టెన్ మెటీరియల్ టు పాస్ త్రూ ఈజ్ కాల్డ్ పెర్మియబిలిటీ. కాబట్టి ఆ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా కొన్ని మెటీరియల్ ఎంటర్ అవ్వడాన్ని, పాస్ అవ్వడాన్ని ఏమంటాం, దాన్ని పెర్మియబిలిటీ అని అంటాము. ఇన్ ద ప్రీవియస్ యాక్టివిటీస్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ అండ్ మెటీరియల్స్ ఇన్ ప్లాంట్స్. మరి ప్రీవియస్ యాక్టివిటీస్లో మనం వాటర్ అనేది ప్లాంట్స్లోనికి ఎలా ఎంటర్ అవుతుందో చూసాము. టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ప్లాస్మా మెంబ్రేన్స్ ఆర్ సెల్ మెంబ్రేన్ లెట్ us గో త్రూ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ ద్వారా ప్లాస్మా మెంబ్రేన్ గురించి ఇంకా మరి ఎక్కువగా తెలుసుకుంటాము. ద outer most extremely delicate elastic and membranous covering of the
cell that separate its contents from the external environment is called ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్గా ఉంటుంది. ఇది డెలికేట్గా ఉండి ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ నుంచి సెల్లో ఉన్న ఇంటర్ కంటెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనిని ప్లాస్మా మెంబ్రెయిన్ అని పిలుస్తాము. ప్రోటోప్లాజమ్ ఆఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, సైటోప్లాజం అండ్ న్యూక్లియోస్ ప్లాజం. మరి సెల్ ఇన్నర్ సైడు ఉన్న ఫ్లూయిడ్ ఏంటమ్మా అంటే ప్రోటోప్లాజం. ఈ ప్రోటోప్లాజంని సైటోప్లాజము, న్యూక్లియోప్లాజం అని 2 partsగా డివైడ్ చేశారు. ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో దాన్ని చూసాము. ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ సెలెక్టివ్లీ పెర్మేబుల్. ప్లాస్మా మెంబ్రెయిన్ selectively permeable because it allows entry of certain substances, exit of some substances while preventing fast remaining substances. వీటిని ఏం చేస్తుందంటే కొన్ని సబ్స్టెన్సెస్ను మాత్రమే సెలెక్ట్ చేసి ప్లాస్మా మెంబ్రెయిన్ లోపలికి పంపించడం, బయటికి పంపించే పని చేస్తుంది. కాబట్టి కొన్ని మెటీరియల్ని వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది. ఆల్రెడీ మనం చూసాం ఫిల్టర్ పేపర్లో రిమైనింగ్ ఏమి మిగులుతాయి, వాటర్లో కరగని పదార్థాలే మిగులుతాయి. కాబట్టి ఇక్కడ కూడా వాటర్లో కరగని పదార్థాలు, డిజాల్వ్ కాని పదార్థాలని ఎంటర్ చేయదు ప్లాస్మా మెంబ్రెయిన్. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెలెక్ట్ చేసి మెటీరియల్ని సెల్లోనికి అవుట్ సైడ్కి ఎంటర్ చేస్తుంది. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ని ఏమని పిలుస్తాము? సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అని పిలుస్తాము. ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ ఏ లివింగ్ ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది లివింగ్ ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్గా ఉంటుంది. లివింగ్ ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్ అంటే ఎలా పడితే అలా ఆ ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలా పడితే అలా వంగటం, సాగటం ఇలాంటి నేచర్ని కలిగి ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాం ప్లాస్మా మెంబ్రెయిన్ సెలెక్టివ్లీ పెర్మేబిలిటీని కలిగి ఉంటుంది. సెలెక్టివ్లీ పెర్మేబిలిటీని ప్లాస్మా మెంబ్రెయిన్ కలిగి ఉంటుంది. అంటే ఏంటి? సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అంటే పదార్థాలను సెలెక్ట్ చేసి లోపలికి ఎంటర్ చేయటం, బయటికి పంపించే పని చేస్తుంది. కాబట్టి దీన్ని సెలెక్టివ్లీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అని అంటాము. ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. షేప్. ఇట్ ప్రొవైడ్స్ ఏ డెఫినెట్ షేప్ టు సెమీ-ఫ్లూయిడ్ కంటెంట్స్ ఆఫ్ ద సెల్కి ఒక ఖచ్చితమైన ఆకారాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్తుంది. మెకానికల్ బ్యారియర్. ఆల్రెడీ మనం చూసాం ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే సెల్కి ఒక డెఫినెట్ షేప్ని ప్రొవైడ్ చేస్తుంది ప్లాస్మా మెంబ్రెయిన్. రెండవది మెకానికల్ బ్యారియర్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ మెకానికల్ barrier that protects the internal content of the cell. ఇంటర్నల్ కంటెంట్కి మెకానికల్ బ్యారియర్ని ఇచ్చేసి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సెలెక్టివ్ పెర్మేబిలిటీ. ద మెంబ్రెయిన్ డిటర్మైన్స్ వాట్ సబ్స్టెన్సెస్ ఆర్ టు బి అలౌడ్ ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ ద సెల్. పదార్థాలను ఇదేం చేస్తుంది? గుర్తించి ఆ పదార్థాలను సెల్లోనికి ఎంటర్ చేయటం కానీ ఎగ్జిట్ చేయటం కానీ చేస్తుంది. అలా చేస్తే దాన్ని సెలెక్టివ్ పెర్మేబిలిటీ అని అంటాం. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెలెక్టివ్ పెర్మేబుల్ని కలిగి ఉంటుంది. ఎండోసైటోసిస్. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ enables the cell to engulf food and other substances, foreign particles from its external environment by endocytosis. Amoeba acquires its food by this process. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఆహార పదార్థాలను గుర్తించి మరి ఆహార పదార్థాలను ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సపరేట్ చేసి ఆహార పదార్థాలను ఎండోసైటోసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఏం చేస్తుంది? బాడీలోనికి ఇంజెక్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అమీబాలో జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా మెంబ్రెయిన్ ఎండోసైటోసిస్ అనే ప్రాసెస్ని కలిగి ఉంటుంది.
recognition. It has substances over its surface which functions as recognition centers and points of attachment. They help in tissue formation, distinction of foreign substances and defense against microbes. మరి ఏం చేస్తుందంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మైక్రోబ్స్ అనేది సెల్లోనికి ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు ఈ మైక్రోబ్స్ని ఐడెంటిఫికేషన్ చేసి వాటిని పైన డిఫెన్స్ చేస్తుంది, వాటిపైన ఫైట్ చేస్తుంది, వాటిని సెల్లోనికి ఎంటర్ కాకుండా చేస్తుంది. కాబట్టి ఫారిన్ మెటీరియల్ని గుర్తించే ఐడెంటిఫికేషన్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రికగ్నిషన్ అనే ప్రాసెస్ని ప్లాస్మా మెంబ్రేన్ కలిగి ఉంటుంది. ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ amongst different cells of the same organism. మరి ఒకే ఆర్గనిజమ్స్లో డిఫరెంట్ సెల్స్ మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది. వన్ సెల్ టు అనదర్ సెల్కి ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారానే సెల్ టు సెల్కి ఇన్ఫర్మేషన్ ఫ్లో అవటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటుంది. Osmosis. It occurs due to presence of tiny water channel in the plasma membrane. మరి ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అనేవి సెల్లోనికి వెళ్ళటం, సెల్ అవుట్ సైడ్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది ఏ ప్రాసెస్ ద్వారా అంటే ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈదర్ సైడ్ లొకేట్ అయి ఉన్న సెల్స్ని చూద్దాం. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ లేవు. ఇక్కడ కాన్సన్ట్రేషను సైటోప్లాజంలో ఎక్కువగా ఉంది, ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్లో ఉంది. ఈ వాటర్ మాలిక్యూల్ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఈ సెల్లోనికి ఎంటర్ అవుతాయి. కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఆస్మోసిస్ ప్రాసెస్ని కలిగి ఉంటుంది. సెల్ కనెక్టివిటీ సెల్ కంటిన్యూటీ. It places plasma membranes of adjacent cell became continues to form plasmodesmata and cell junction. మరి ఈ సెల్ కంటిన్యూటీ అంటే ఈదర్ సైడ్ ఉన్న సెల్స్ అనేవి ఏం కలిగి ఉంటాయి, ప్లాస్మోడెస్మేటా అనే పార్ట్స్ని కలిగి ఉండి ఈదర్ సైడ్ ఉన్న సెల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఈ విధంగా సెల్ ఉంటుంది, ఈ విధంగా పక్కన సెల్ ఉంటుంది. దీనికి ఇలాంటి ప్లాస్మా డెస్మాటాలు ఉంటాయి. ఈ డెస్మాటాల ద్వారా దీనికి కూడా ఉంటాయి. ఈ సెల్ కంటిన్యూటీ అన్నీ కలిసి ఎలా స్టేబుల్గా ఉంటాయి. కాబట్టి ఇలా అన్నీ కలిసి సెల్స్ అన్నీ కలిసి ఒకే విధంగా ఉండి కదలకుండా ఒకే విధంగా ఒకే ప్లేస్లో అరేంజ్ అయి ఉంటాయి. అవి ఎలా అంటే ప్లాస్మా డెస్మాటా ద్వారా. కాబట్టి సెల్ కంటిన్యూటీని కలిగి ఉంటాయి. స్పెషలైజేషన్. ప్లాస్మా మెంబ్రేన్ గెట్స్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అబ్జార్ప్షన్ ఇన్ మైక్రోవిల్లీ. మరి ఈ ప్లాస్మా మెంబ్రేన్ స్పెషలైజేషన్ ఏంటమ్మా అంటే ఇవి డిఫరెంట్ పార్ట్స్గా మోడిఫై అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మాల్ ఇంటెస్టైన్లో మైక్రోవిల్లీ అనే పార్ట్స్ ఉంటాయి. ఇవి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్లో ఉంటాయి. ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్లో ఉన్న ఇవి ఏం చేస్తాయి అంటే మనం ఫుడ్ తీసుకోగా ఫుడ్ మౌత్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి ఎంటర్ అయ్యే కొలది డైజెషన్ అవుతూ స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా ఫుడ్ డైజెషన్ అయ్యి లిక్విడ్ టైప్లో కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ టైప్లో కన్వర్ట్ అయిన ఫుడ్ మెటీరియల్ని ఈ విల్లైస్ అనేవి అబ్జార్ప్షన్ చేసుకొని బ్లడ్లోనికి సెండ్ చేస్తాయి.
ఈ విధంగా ఫుడ్ మెటీరియల్ని అబ్జార్ప్షన్ చేసుకొని బ్లడ్లోనికి సెండ్ చేసేవి ఏంటమ్మా అంటే మైక్రోవిల్లీస్. ఈ మైక్రోవిల్లీస్ అనేవి వేటి యొక్క మోడిఫికేషన్ అమ్మా అంటే ఇవి ప్లాస్మా మెంబ్రేన్ యొక్క మోడిఫికేషను. ఈ స్మాల్ ఇంటెస్టైన్ యొక్క సర్ఫేస్ ఏరియాలో స్మాల్ ఇంటెస్టైన్ డయామీటరు అంటే అది ఒక పైపు లాగా ఉంటుంది. ఆ డయామీటర్లో ఆ పైపు వాల్స్ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ అరౌండ్ విల్లీస్ ఉంటాయి. ఇవి డైజెషన్ అయిన ఫుడ్డుని అంటే డైజెషన్ అయిన ఫుడ్డు స్మాల్ ఇంటెస్టైన్లో లిక్విడ్గా మారుతుంది. ఆ ఫుడ్ని అబ్జార్ప్షన్ చేసుకొని బ్లడ్లోనికి సెండ్ చేస్తాయి. మరి ఈ విల్లైస్ వేటి ద్వారా ఫామ్ అయినాయి అంటే ప్లాస్మా మెంబ్రేన్ మాడిఫై అయ్యి విల్లైస్ అనేవి ఫామ్ అయ్యాయి. కాబట్టి ఇలాంటి స్పెషలైజేషన్ మాడిఫై అయ్యి విల్లైస్ని ఫామ్ చేసి లేదా ఇంకొక అదర్ ఆర్గాన్స్ని కూడా మాడిఫై అయ్యి ఫామ్ చేసే స్పెషలైజేషన్ని ప్లాస్మా మెంబ్రేన్ అనేది కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా మనము ఏం చూసామంటే ప్లాస్మా మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ని చూసాము. ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఎలాంటి ఫంక్షన్ని కలిగి ఉంటుందో మనం చూసాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఆ విధంగా చూద్దామమ్మా. జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి, చదవండి, నోట్స్ రాసుకోండి. థ్యాంక్ యూ.